శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మన జీవితం ఎల్లవేళలా కూడాను లక్ష్మీ కటాక్షంపైనే ఆధారపడి ఉంటుంది. అంటే లక్ష్మీదేవి స్వరూపాల్లో అష్టలక్ష్మి స్వరూపాల యొక్క ప్రభావం ఎల్లవేళలా కూడా మానవునిపై ప్రసరింపజేస్తూనే ఉంటుంది. అందుచేత ప్రతినిత్యం కూడాను గృహంలో లక్ష్మీ కటాక్షం కోసం అష్టలక్ష్మి స్వరూపతత్వరీత్యా ఎటువంటి విధి విధానాలు పాటించినట్లయితే మనకు జీవితం సుసంపన్నంగా కొనసాగించుకోవడానికి ఆస్కారం ఉంటుందో మన ఋషులు వాస్తుశాస్త్రరీత్యా తెలియజేశారు. వీటిలో మనం అష్టలక్ష్ములను ఏ విధంగా పూజ చేయాలి అసలు అన్నప్పుడు, ఆదిలక్ష్మీదేవిని తెల్లటి పూలతోనే పూజ చేయాలి. అలాగే ధాన్యలక్ష్మీదేవిని పచ్చని పూలతో పూజ చేస్తారు. ధాన్యలక్ష్మీదేవిని గోరెంట పూలు అని చెప్పేసి ఉంటాయి. ఆ చక్కని తల్లికి చాలా ఇష్టం. పచ్చని పూల చెట్లు కూడాను ప్రతి ఇంటి ముంగిట చక్కగా పెంచేటువంటి సాంప్రదాయాన్ని పాటిద్దాం. అలాగే ధైర్యలక్ష్మీదేవి, అన్ని లక్ష్ములు ఉన్నప్పటికీ ధైర్యలక్ష్మి కనుక మన దగ్గర లేకపోతే మనం ఏదీ కూడా సాధించలేం, ముందడుగు వేయలేం. బద్ధకం మనని ఆవహిస్తుంది. మనకి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ధైర్యలక్ష్మి లేకపోయినట్లయితే మనం దేనికి కొరగాము అని చెప్పేసి శాస్త్రం. ఈ ధైర్యలక్ష్మీదేవిని ఎర్రని పూలతో పూజ చేస్తాం. అలాగే గజలక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశించాలి అనుకున్నప్పుడు నీలం రంగు పూలు, ఆ పూలతో ఆ తల్లిని గనక పూజ చేసినట్లయితే అష్టోత్తర శతనామావళితో ఆ యొక్క గజలక్ష్మి మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అలాగే సంతానలక్ష్మి అనేటువంటిది చాలా గొప్ప విశేషకరమైన ప్రభావం. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మనం పచ్చరంగు పూలుతో పూజ చేయాలన్నమాట. ఆ జగన్మాతకు చాలా ఇష్టం. అలాగే విజయలక్ష్మి, విజయసిద్ధి కోసం ప్రతి విషయంలో కూడాను విజయ పరంపరలో కొనసాగించుకోవాలంటే మనం ఎరుపు రంగు పూలతో ఆ విజయలక్ష్మీదేవిని పూజ చేయాలి అంటోంది శాస్త్రం. అలాగే విద్యాలక్ష్మి, తెల్లటి జాజి పూలతో పూజ చేయాలి. తెలుపు రంగు పూలు ఏవైనా సరే ఆ తల్లికి చాలా ఇష్టం. అందుకని తెలుపు రంగు పూలతో విద్యాలక్ష్మిని మనఃపూర్వకంగా పూజ చేద్దాం. సరస్వతీదేవి కూడాను తెలుపు రంగు వస్త్రాన్ని ఆమె ధరిస్తుంది ఎక్కువగా. అందుచేత ఇక్కడ లక్ష్మీదేవి కూడా సరస్వతి స్వరూపతత్వంలో విరాజిల్లుతూ ఉంటుంది. కాబట్టి తెల్లని పూలతో పూజ చేద్దాం. అలాగే ధనలక్ష్మీదేవి, నీలిరంగు పుష్పాలతో ఆ తల్లిని మనం పూజ చేయాలన్నమాట. ప్రకృతి ప్రసాదించినటువంటి ఆ ప్రకృతి మాత లక్షణంలో ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆమె ప్రసాదించిన ఈ రంగు పూలతో నిత్యం కూడాను అష్టలక్ష్మీ దేవతలను మనం గనక పూజ చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావంతో ఆయుష్, ఆరోగ్యం, సంతానం, కీర్తి, ప్రతిష్టలు, గృహాలు, వాహనాలు ఇవన్నీ కూడాను లభ్యపడటానికి అష్టలక్ష్మి వైభవం మన గృహంలో ఎల్లవేళలా ఉండటానికి ఈ విధి విధానాల్ని మనం పాటించి తీరాల్సిందే. అందుకనే రావమ్మ మహాలక్ష్మి అంటూ మనం వివిధ రకాలైనటువంటి పూల చెట్లను మన ఇంటి ప్రాంగణంలోనే మనం నాటుకొని ప్రతినిత్యం కూడా ఆ పూలతోనే మనం నిత్యం పూజ చేసి తరిద్దామా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశాల్లో తెలుసుకుందామా. సర్వే జనా సుఖినో భవంతు.